నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు తండ్రి చింతకాయల వరహాల దొర 52వ వర్ధంతి సందర్భంగా నర్సీపట్నం 2వ వార్డు బీసీ కాలనీలో వరహాల దొర విగ్రహాన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు ఆయన పిన్నిలు వరహాల దొర విగ్రహానికి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా అయ్యన్న కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నర్సీపట్నం నాకు అసలు టైగర్ వరహాల దొరే అని, తర్వాత మీరందరూ అయ్యన్న పాత్రుడిని కోస్తా టైగర్ని చేశారు అని కొనియాడారు। టౌన్ తెలుగు యువత అధ్యక్షులు మరియు 1 మరియు 2 వార్డుల ఇన్ఛార్జ్ లాలం మురళి మాట్లాడుతూ వరహాల దొర మాకు ఆదర్శ ప్రాయుడు అని, అతను కుమారులు అయిన అయ్యన్న పాత్రుడు అడుగుజాడల్లో మేమందరం నడుచుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో అయ్యన్న కుటుంబ సభ్యులతో కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। మరి ఈరోజు శ్రీ కీర్తిశేషులు శ్రీ చింతకాయల వరహాల్దార్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ వర్ధంతి కార్యక్రమానికి మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి పిన్నిలందరికీ, అలాగే 1 మరియు 2వ వార్డు పెద్దలకు, యూత్ సభ్యులకు, టౌన్ మొత్తం వచ్చినటువంటి నాయకులందరికీ కూడా, కౌన్సిలర్స్ అందరికీ కూడా, ఇన్ఛార్జీలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు మరి కీర్తిశేషులు శ్రీ చింతకాయల వరహాల్దార్ గారి 52వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నూతనంగా మరి కొత్త విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు। మరి ఈ సందర్భంగా మరి పిన్నులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు। మరి మాకు ఎంతో సంతోషం। మరి వరహాల్దార్ గారి పేరు వింటేనే మాకు ఎంతో సంతోషం। అంటే మా తరానికి వరహాల్దార్ గారి కోసం తెలియదు, కానీ పెద్దలు చెప్తూ ఉంటారు వరహాల్దార్ గారు అంటే ఒక రోల్ మోడల్ అని, ఆయన మంచితనం కానీ, ఆయన ధైర్యం కానీ, మరి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు, ఆయన సమకాలికులు పెద్దలు అందరూ కూడా చెబుతూ ఉంటారు ఆయన గురించి। ఆయన గురించి చెబుతుంటేనే మాకు ఎంతో ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది। ఆయన విగ్రహాన్ని మరి 1, 2 వార్డుల్లో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి పెద్దలు అయ్యన్న పాత్రుడు గారికి, మరి కుటుంబ సభ్యులందరూ కూడా 1, 2 వార్డులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమంలో మరి వరహాల్దార్ గారి ఆశయాలను ఏదైతే ఆయన ప్రత్యక్షంగా రాజకీయం చేయకుండా, మరి ఎటువంటి పదవులు కూడా చేయకుండా మరి రాజకీయాన్ని నడిపించినట్టు వ్యక్తి, మరి పెద్దలందరూ అదే చెప్తారు, ఏ పదవి చేయకపోయినా సరే ఒక రోల్ మోడల్గా లక్షాపాత్రుడు గారికి వెన్నుదన్నుగా ఆనాటి రాజకీయాన్ని నడిపించినటువంటి మహా వ్యక్తి అని చెప్పి పెద్దలందరూ చెప్తే, ఆయన గురించి చెబుతుంటేనే మాకు ఒళ్ళు పులకరించేంత ధైర్యం, ఉత్సాహం వస్తుంది। మరి అలాంటి వరహాల్దార్ గారు, మరి మాకు వరహాల్దార్ గారు అయితేనేమి, లక్షాపాత్రుడు గారు అయితేనేమి మాకు కోస్తా టైగర్ రాష్ట్రాన్ని శాసించేటువంటి ఒక మహానాయకుడిని మన అయ్యన్న పాత్రుడు గారిని మనకు అందించారు। మరి వారి నాయకత్వంలో కూడా మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా, ధైర్యంగా మరి ముందుకెళ్తున్నాం। మరి వరహాల్దార్ గారు అయితేనేమి, లక్షాపాత్రుడు గారు అయితేనేమి, మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు, విజయబాబు గారు, రాజేష్ బాబు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ముందుకెళ్ళి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా పిన్నులందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, 1, 2 వార్డు పెద్దలందరికీ, కౌన్సిలర్స్కి, ఇన్ఛార్జ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అందరికీ నమస్కారం అండి। నేను లక్షాపాత్రుడు గారి అమ్మాయిని। ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కొడుకు వరహాల్దార్ గారు లక్షాపాత్రుడు గారి కొడుకు, కానీ లక్షాపాత్రుడు గారు కాదు, నర్సీపట్నం టౌన్ బులి ఈరోజు టైగర్ అని పిలుస్తున్నారు కదా, ఆ టైగర్ కొడుకు అయ్యన్న కొడుకు అయ్యన్న లక్షాపాత్రుడు గారు తండ్రి తరాల నుంచి వస్తున్నారు, కానీ ఈరోజు వరహాల్దార్ గారి వల్ల టౌన్ నిలబడ్డది। లక్షాపాత్రుడు గారి కొడుకు చింతకాయల వరహాల్దార్ గారు తర్వాత మనవండి వెళ్తున్నారమ్మా। మీ అందరూ కలిసి ఆయన ఈరోజు ఇలా చేస్తున్నామంటే మేము చాలా బాధపడవలసి వస్తుంది, కానీ మీ అందరూ సహకారం వల్ల మీ అందరూ కలిసి ఇలా చేస్తున్నారంటే చాలా సంతోషం పడుతున్నాం। టౌన్కే ఆయన తండ్రి ఈరోజు లక్షాపాత్రుడు గారు నిలబడ్డారంటే వరహాల్దార్ గారి వల్లే టౌన్లోని, కానీ లక్షాపాత్రుడు గారు రాజకీయం కాదు, ఈయనదే రాజకీయం అంటాను। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుల్లిలాగా ఏడుకొస్తున్నారు। మళ్ళీ మీ అందరూ కలిసి అయ్యన్న గారిని టైగర్ పేరు పెట్టుకున్నారు, ఈ టైగర్ కడుపునే పుట్టాడు అయ్యన్న। అందుగురించి మీ అందరూ కలిసి ఇలా చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం।